జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయో మనకందరికి కూడా చాలా బాగా తెలుసు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొక పెద్ద చిక్కు సమస్య అయితే వచ్చి పడింది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ సమస్య పైన మండిపడింది. ఇంతకీ ఆ సమస్య ఏందో తెలిసిన, బెంగళూరు శివారులోని కోగిలు అనేటటువంటి ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టడమే. చూడండియా, కొంచెం జాగ్రత్తగానండి. యలహంక సమీపంలోని, అంటే ఈ బెంగళూరు సిటీ ఉంటుంది కదా, దానికి అవుట్కట్స్లో వస్తుంది అనమాట యలహంక అని చెప్పేసి. ఆ యలహంక సమీపంలోని కోగిలు అనేటటువంటి గ్రామంలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని 10 ఏళ్ల క్రితం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం కేటాయించారు. దేనికోసం? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం. అయితే ఆ స్థలాన్ని కొంతమంది ముస్లింలు ఆక్రమించుకొని ఫకీర్ కాలనీ, అలాగే వసీం లేఅవుట్ అని చెప్పేసి పేర్లు పెట్టి ఇళ్ళు షెడ్లు కట్టేసుకున్నారు. ఎవరిది కాదురా స్వామి, ఎవరిది ల్యాండ్, దానికి పేర్లు పెట్టడం ఏంది, ఆడ ఇళ్ళు కట్టడం ఏంది, ఏందిరా నాయన? అది కూడా 15 ఎకరాల ప్రభుత్వ భూమిలో. ఇప్పుడు ఈ యలహంక అనేది మామూలుగా బెంగళూరు అవుట్కట్స్లో వస్తుంది. ఇంకా ఆడనే అనుకోండి, ఇప్పుడు 15 ఎకరాల భూమి అనుకున్నా కూడా ఆడే తక్కువే ఉండదు, కోట్ల రూపాయలు ఉంటుంది. చిన్న చితకాయ మ్యాటర్ ఏం కాదు ఇది. సరే, హఠాత్తుగా వారం రోజుల కిందట తెల్లవారుజామున 4 గంటలకు భారీ పోలీసు బందోబస్తుతో అధికారులంతా కూడా ఆ ప్రాంతంలో ఈ అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేయడం ప్రారంభించారు. సుమారుగా ఒక 150 నుంచి 200 ఇళ్లను నేలమట్టం చేసేసారు. ఏది, వీళ్ళు అక్రమంగా ఆక్రమించుకున్నంత ఇళ్ళు కట్టేశారు కదా, ఏది వాళ్ళ ఆయన గారు తిన్నట్ట, మొత్తం అంతా కూడా కూల్చేశారు. సరే, ఆక్రమణలన్నీ తొలగించడం మంచిదే కదా, ఇంకా సమస్య అంతా కూడా యాండదని చెప్పి మీరు అనుకోవచ్చు. సమస్య ఉండేది ఆడనే. ఎందుకంటే ఆ భూమిని ఆక్రమించుకున్న వారంతా కూడా ముస్లింలే కావడంతో వివాదం మొదలైందన్నమాట. వాళ్ళు కేరళ వాళ్ళు కాకపోయినా ఈ విషయంలో కేరళ ముఖ్యమంత్రి అయినటువంటి పినరయి విజయన్ స్పందించాడనమాట. నీకేం సంబంధం రా స్వామి అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈ ఆక్రమణల తొలగింపు వ్యవహారం ఉత్తరాదిలోనే బుల్డోజర్ రాజ్ సంస్కృతిని తలపిస్తానని చెప్పేసి ఈ కేరళ ముఖ్యమంత్రి విమర్శలు చేశాడు. ఎవరి మీద? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అంటే ఇప్పుడు మామూలుగా మనకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇట్లంతా కూడా ఎవరెవరైతే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటూ ఉంటారో వాటిలన్నింటినీ కూడా బుల్డోజ్ చేస్తూ ఉంటారు. ఓరి చూడబోతా ఉంటే ఈడ కూడా అదే సంస్కృతి వచ్చినదని చెప్పేసి ఈయన కథలు చేశాడు. నీకు చేతనైతే నీ కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎవరైనా ఆక్రమించుకుంటే నీకు దమ్ముంటే నువ్వు కూడా అదే పని చేయాలా, అట్టగాదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన విమర్శలు చేశాడు. దీనికి కూడా ఒక కారణం ఉన్నది. ఇక్కడ కేరళ సీఎం పినరయి విజయన్కి వచ్చినటువంటి సమస్య ఏంటని చెప్పి మీరు అనుకోవచ్చు. అర్థమవుతుందా? కానీ కేరళ రాష్ట్రంలో, ఈ కేరళ రాష్ట్రంలో ముస్లింలంతా కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ కూటమికి మద్దతుగా ఉన్నారు. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళను కాంగ్రెస్ కూటమిపైకి రెచ్చగొట్టాల. చూడు, మీరేమో ఇడంతా పోయి ఆ కాంగ్రెస్ వాళ్ళకు సపోర్ట్ చేస్తారో, ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏమో అంతా మీ వాళ్ళన్నీ కూడా కూల్చేస్తారని చెప్పేసి ఈయన వాళ్ళని రెచ్చగొట్టాలి కదా. కాబట్టి ఈ కథ అంతా మొదలుపెట్టాడు. దీంతో కంగారు పడిపోయినటువంటి కాంగ్రెస్ హైకమాండ్లో కీలక పాత్ర పోషిస్తున్న కేరళ నేత అయినటువంటి కేసీ వేణుగోపాల్ వెంటనే ఈ విషయంపైన స్పందించాడు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేసీ వేణుగోపాల్ ఈ విషయంపైన కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్యకు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డికే శివకుమార్కు ఫోన్ చేశాడు. ఏంది మీరు చేస్తాంది, అసలు మన ఓటు బ్యాంకే ఓళ్ళు అయిపోతే మీరంతా పోయి వాళ్ళంతా కూడా కూలగొడతారు కాదులే. ఒక పక్క మనం అంతా మెడలో బోర్డు వేసుకుంటే ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని చెప్పేసి వాళ్ళు కాదులే ఇంకెట చేస్తారనుకుంటారని చెప్పేసి ఫోన్లో ఏలా తగులుకున్నాడు గట్టిగానే. అక్రమ కట్టడాల తొలగింపు విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా, సున్నితంగా వ్యవహరించాల్సిందని చెప్పేసి మండిపడ్డాడు. ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంక్ కదా, అది కారణం. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని, ముఖ్యంగా పేద అలాగే మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి స్పష్టం చేశాడు. ఇక్కడ మధ్యతరగతి కాదు, పేద కాదు, అదంతా ఊరికే సోపు కవరింగ్ అంతే. మన ఓటు బ్యాంక్ వాళ్ళు కాబట్టి వాళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మనం మసులుకోవాలా, లేకపోతే వాళ్ళు మనకు ఓట్లు వేసేది ఎగదొబ్బుతారు కాబట్టి మనం ఇబ్బంది పడతాము అని చెప్పేసి వాళ్ళ జోలికి మీరు పోవద్దురా నాయనా అని చెప్పినాడు అనమాట. ఎవరో కేసీ వేణుగోపాల్. ఈ ఫకీర్ కాలనీ అలాగే వసీం లేఅవుట్ పేరుతో ఈ ముస్లింలు ఆక్రమించుకుంటే తొలగించే ప్రయత్నం చేయడం ఎంత దుమారం రేపుతుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కూడా అక్కడ ఆలోచించాల.
అర్థమవుతుందా? దీంతో వెంటనే ఇల్లు కోల్పోయినటువంటి కుటుంబాలకు తగిన పునరావాసం కల్పించి అవసరమైనటువంటి సాయం అందిస్తామని చెప్పేసి ప్రకటించారు. బాధితులు గోడు వినడానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి వేణుగోపాల్ వివరించారు. చూడండి, అట్టుండదు కథ. ఏం చేద్దాము? కాదు వాళ్ళు కాబట్టి సరిపోయి. అదే మనోళ్ళు ఎవరన్నా అంటే మామూలుగా ఈపులు బయలుపిండి అంటే ఈపులు ఏమానం మొత్తం మోగిపిండు. ఇప్పుడు హైదరాబాద్లోనే హైడ్రా అని చెప్పేసి పేరు పెట్టి 100 ఏళ్ల ముందు నుంచి ఉండే వాళ్ళని కూడా తరుముతున్నారు. రాత్రి నేలమట్టం వేస్తారు, రాత్రి లేదా పౌలు కూడా వేస్తారు. అట్టాడిది 10 ఏళ్ల ముందు దానికి ఒక ల్యాండ్ని కేటాయిస్తే వాళ్ళు పోయి అక్కడ ఆక్రమించుకొని దానికి పేర్లు కూడా పెట్టి కాలనీల పేర్లు పెట్టి వాళ్ళు నిర్మాణాలు చేపడితే వాళ్ళని ఏమి బుద్ధగించే ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి, కాంగ్రెస్ ఏదైనా సరే సింపుల్గా చేయాలనుకుంటే సిలిగి శాట్ అంత అవుతుందని చెప్పేసి బహుశా ఇలాంటి సంఘటనలు చూసే చెప్తూ ఉంటారేమో. అవునా కదా? ఇదయ్యా కాదు మన దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి. ఏం చెప్పాలా? ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడితే ఎట్టుంటుందంటే ఇదిగో ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ప్రభుత్వ భూమి, అది ప్రభుత్వ భూమి అంటే ఎవరిది? ప్రజలందరిది, ఒకరిదేం కాదు కదా. ఏం జరుగుతుందో చూడండి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.